నమస్తే ఆర్టీవీ ప్రేక్షకులకు. మేము గూడూరు లెమన్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈ సంవత్సరం గూడూరు లెమన్ మార్కెట్ మామూలుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేట్లు పెరిగిన దానివల్ల మీకు ఈ వీడియో చేయబడుతుందండి. మామూలుగా మన పరిసరకు పోయినప్పుడు నిమ్మకాయలు అనేది ఏదో ఒక వస్తువుగా ఎప్పుడు అవసరం లేని వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే కొంటారు. ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత నిమ్మకాయ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. అది కాకుండా ఈ డిమాండ్ ఎక్కువైపోయింది. దానివల్ల మామూలుగా మన ఫ్రూట్స్లో యాపిల్ ఎక్కువ ధర పలుకుతుందండి, 250 రూపాయలు 300 రూపాయలు. అలాంటిది ఈసారి నిమ్మకాయలే 200 రూపాయలు కొనే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం ఏంటంటే సరుకులు తక్కువ అవ్వడం. ఓవరాల్ ఇండియాలో 4 స్టేట్లలో మనకి తయారవుతాయండి నిమ్మకాయలు. 4 స్టేట్లలో కాయలు లేకపోవడం, మన నుంచి కంటిన్యూస్గా ఈ రేట్ అమ్మడం, ఇది రికార్డ్ బ్రేకు. దీనికి కారణం ఏంటంటే మనకి ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయండి మన నిమ్మకాయలు. దాంట్లో మన గూడూరు నెంబర్ 1 క్వాలిటీలో నెంబర్ 1 కాబట్టి మేము ఇక్కడి నుంచి నేపాల్ కూడా పంపిస్తామండి. నేపాల్లో వాళ్ళు పెద్ద సైజే అడుగుతారు కాబట్టి ఆ సైజు మన గూడూరులోనే వస్తుంది కాబట్టి వేరే రాష్ట్రాల్లో లేని దానివల్ల త్రూఅవుట్ ఇండియాలో కూడా ఈ రేటు పోవడానికి కారణం ఏంటంటే డిమాండ్కి తగ్గ సప్లై లేదండి. దానికి కారణం వర్షాభావాలు, ఆ టైంలో పూతలు పూసే టైంలో వచ్చే క్లైమేట్ వల్ల, వాతావరణాల వల్ల మారిన దానివల్ల గూడూరులో ఇంత రేటు పోవడానికి కారణం అండి. ఇది 2 months నుంచి పోతూ ఉంది. కానీ ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులకి బాగా ఉత్పత్తి వచ్చిందండి, కొన్ని ప్రాంతాల్లో లేదు. దానివల్ల ఇక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో ఉండుంటే కూడా ఇంకా కొంచెం తగ్గుండేది మార్కెట్. అన్ని ప్రాంతాల్లో లేని దానివల్ల మనకాడ కూడా ఉన్న రైతులకి ఈసారి మంచి ఆదాయం అని చెప్పేసి మేము అనుకుంటామండి. దీని కారణం ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది, కానీ ఈ ఇయర్ ఇంత హై రేటు పోవడానికి, రికార్డ్ బ్రేక్ కావడానికి కారణం త్రూఅవుట్ ఇండియాలో ఉండే సప్లైని బట్టి, డిమాండ్ని బట్టి ఉంటుందండి. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. ఈ సంవత్సరం ఇంత రేట్లు అమ్మిన దానివల్ల రైతులు కూడా సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి ఆదాయాలు వచ్చి, వాళ్ళు ఏదన్నా అప్పులు ఉన్నా కూడా అంతా తీరిపోయి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది ఏమంటే వచ్చే సంవత్సరానికి వాళ్ళు ఉత్సాహంగా మళ్ళీ వ్యవసాయం చేసేదానికి తోడ్పడుతుంది. వ్యాపారస్తులు కూడా సుముఖంగానే ఉండారండి. ప్రతి సంవత్సరం రైతులు బాగుంటే వ్యాపారస్తులు చెడిపోతారు, వ్యాపారస్తులు బాగుంటే రైతులు చెడిపోతారు అన్నట్టుగా ఉంటుంది మా వ్యాపారం. ఈసారి రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు కూడా సంతోషంగానే ఉండారంటే ఇది శుభదాయకం. వచ్చే సంవత్సరాలకి నిమ్మ రైతులకి ఇది తోడ్పాటుగా ఉంటుందని మా అభిప్రాయం. మేము ఇక్కడ గూడూరు బాలాజీ లెమన్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాం. బాలాజీ లెమన్ మార్కెట్ గూడూరు. అయితే ఈసారి నిమ్మకాయల రేటు మా రైతులకి ఆనందమైన విషయం. ఎందుకంటే ఈ వర్షాలు ప్రకృతి వల్ల ఈ పంట వస్తుంది. ఈ ప్రకృతిలో వర్షం ఎక్కువ పడిన దానివల్ల లాస్ట్ డిసెంబరు, అక్టోబర్లో వర్షాలు పడిన దానివల్ల బయట మార్కెట్లో కూడా వర్షం పడిన వల్ల కాపు తగ్గింది. ఇక్కడ మన ఏరియాలో కూడా నెల్లూరు జిల్లా మొత్తం వస్తుంది. నెల్లూరు జిల్లా నుంచి మన కావలి కాడి నుంచి ఇటు వెంకటగిరి నియోజకవర్గం ఎక్కువ వస్తుంది, గూడూరు నియోజకవర్గం ఎక్కువ వస్తాయి. అన్నీ కూడా సరుకులు పంట తక్కువ వల్ల ఈసారి రేటు ఎక్కువ ఉంది. ఈరోజు రేటు ప్రజెంటు 80 రూపాయల నుంచి 180 రూపాయలు ఉంది. సైజుని బట్టి రేటు. చిన్న కాయలకి మీడియం ఉండే వాటికి 80, 90, 110, 120 ఉంది. లావు కాయలు వచ్చి 150 నుంచి 180 ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకంటే కూడా గూడూరు కంటే కూడా తెనాలి మార్కెట్ ఉంది, ఏలూరు మార్కెట్ ఉంది. ఏలూరు బాగా పెద్ద మార్కెట్. గతంలో గూడూరు పెద్ద మార్కెట్. ఆ గూడూరులో పెద్ద మార్కెట్ ఏడు నుంచి కొనుక్కుపోయేవాళ్ళు అక్కడక్కడ ఏరియాలో కూడా తయారైపోయినాయి. కాబట్టి ఏలూరులో కూడా సరుకులు తగ్గినాయి. వాళ్ళకి కూడా 1 బండి 2 బళ్ళు వస్తున్నాయి. తెనాల్లో కూడా 1 బండి 2 బళ్ళు. ఇప్పుడు మళ్ళీ పెరిగాయి. ఒక 2-3 రోజుల నుంచి వాళ్ళకి 15 బళ్ళు వస్తున్నాయి. అందువల్ల మార్కెట్ మన గూడూరులో కూడా ఇప్పుడు కొంచెం తగ్గింది మార్కెట్, ఒక 20 రూపాయలు. లేకపోతే మనకి ఇక్కడ తగ్గినాయి. ఎక్కువ మనకేంటంటే 50 బళ్ళు 60 బళ్ళు వచ్చేటి ఇప్పుడు 10 బళ్ళు వస్తున్నాయి. 10 బళ్ళు వల్ల మార్కెట్ పెరిగింది. రైతుకి అందరూ కూడా మంచిది అన్న ఇబ్బంది లేదు. మంచి రేటు, యాపిల్ రేట్ లాగా మనకి నిమ్మకాయలు నిలబడి కనీసం ఈ 1 మంత్ నుంచి స్టడీగా ఉంది మార్కెట్. ఈ నిమ్మకాయలు చరిత్రలో ఇంత రేటు ఇప్పటికి అమ్మల ఇదేనమాట. ఎందుకంటే రేటు కాపు తక్కువ. మార్కెట్లు గుజరాత్ మార్కెట్ మెయిన్. గుజరాత్ మార్కెట్లో కాయలు లేవు. కాయలు లేని దానివల్ల గుజరాత్ షార్ట్ వల్ల మనకి
మార్కెట్ మన రైతులకి అందరికి కూడా మంచి జరిగింది. కానీ ఏదైనా ఏదో టైంలో ప్రకృతి కాబట్టి చెట్లు ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా కూడా రైతుకి ఇది మంచిది. ఎందుకంటే ఏది వేసినా కూడా అప్పు పోతుంది. ఇక్కడ ఏంటంటే ముందుగానే ఇక్కడ డబ్బు ఇస్తారు, వస్తానే కూడా సేల్స్ అయిపోతానే కూడా అమౌంట్ ఇస్తారు. ఎలాంటి ఫ్రాడ్ అనేది రైతు ఉంటాడు, వస్తాడు, చూసుకుంటాడు. అంత సదుపాయమైంది వ్యాపారం రైతులకి ఇది. కాబట్టి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఈ రేట్లు కూడా 180 రూపాయల నుంచి 180 రూపాయలు. ఈ మధ్య కొంచెం ఈ సైజు తగ్గింది. ఇప్పుడు ఎండ పెరిగే కొంది సైజు తగ్గుతుంది. సైజు ఎక్కువ ఉన్నప్పుడు వల్ల మొన్న 120 నుంచి 200 దాకా అమ్మాము. కానీ స్టాండర్డ్గా 1 మంత్ నుంచి అమ్ముతుంది ఈ మార్కెట్. కానీ రేపు ఈ నెల 15, రేపు నెల 15 తేదీ కూడా అమ్ముతుందని మా ఐడియా. అది మార్కెట్ పరిస్థితి. ఇక్కడి నుంచి ఢిల్లీ పోతాయి, జైపూర్ పోతాయి, కలకత్తా పోతాయి, పాట్నా పోతాయి, అన్నీ ఆల్ ఇండియా మన మార్కెట్లకు పోతాయి, కేరళ పోతాయి, అన్ని దిక్కులకి పోతాయి. కాబట్టి నిమ్మకాయ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయింది. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఏంటంటే ఈ యుద్ధం వల్ల గ్యాస్ వల్ల కొన్ని హోటళ్ళు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన దానివల్ల కూడా కొంచెం మాకు మార్కెట్ తగ్గింది. ఎందుకంటే ప్రతి హోటల్లో నాన్ వెజ్ తినే హోటల్లో నిమ్మకాయ పెడతారు, వెజిటేరియన్ తినే హోటల్లో నిమ్మకాయ పెడతారు. ప్రతి సిటీల్లో మెడ్రాస్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు. ఢిల్లీలో అయితే రోజు 10 బళ్ళు హోటల్కే వెళ్ళిపోతాయి. అలాంటిది కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇదైంది కాబట్టి మళ్ళీ పికప్ అయింది. సరుకు తక్కువ వల్ల ఈసారి రేటు రావడం ఇదైంది. 2 సంవత్సరాల నిమ్మకాయ చరిత్రలో ఈ రేటు ఇంత రోజులు నిలబడడం అంటే రికార్డు ఇది. ఇప్పుడు నేను కనీసం నాకు వయసు ఇప్పుడు 55 అయితే నేను 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ నిమ్మకాయల్లో ఫీల్డ్లో 35 ఇయర్స్లో నుంచి ఇంత స్టడీగా మార్కెట్ 2 మంత్స్ స్టడీగా అమ్ముతున్న మార్కెట్ అంటే ఈ సంవత్సరమే. 100 రూపాయలు దాటి చాలా మెరుగు స్టడీగా ఉంది. అన్ని దిక్కుల సరుకులు తక్కువ. ఎందుకంటే ప్రకృతి సంబంధించింది కదా. డిసెంబర్, జనవరి పోతలు పోస్తాయి. అప్పుడు కరెక్ట్గా వర్షం పడిపోయింది. ఆ వర్షం పడిన దానివల్ల కాపులు తగ్గాయి. గుజరాత్లో కూడా బీజేపూర్ మెయిన్ మార్కెట్ అయింది. ఇప్పుడు బీజేపూర్లో కూడా సరుకులు తక్కువ. ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. వచ్చిన దానివల్ల ఏంటంటే పై మార్కెట్లో కూడా అయిపోతే మన మార్కెట్ మన కాయలు కొంత తగ్గుతుంది రేటు. అది పరిస్థితి. నమస్తే అండి, నా పేరు ధనంజయ నాయుడు, పాలాయిపల్లి. నేను నిమ్మ రైతుని. పోతే మాకు 5 ఎకరాల పొలం ఉన్నది. 5 ఎకరాల పొలంలో నిమ్మ తోట సాగు చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇంత రేటు అమ్మటం మేము అయితే చూడలేదు. ఈసారి మంచి రాబడి తక్కువ ఉన్నందువల్ల రేటు కూడా మంచిగా అమ్ముతున్నది. ఈ 200 రూపాయలు కూడా కేజీ అమ్మినాయి. మేము గూడూరు జిఎల్టీ మస్తాన్ నాయుడు గారికి కాయలు వేస్తుంటాము. రేట్లు మాత్రం మంచి రేట్లుగా ఉన్నాయి. పోతే ఈసారి రాబడి మాత్రం పెట్టుబడికి మంచిగా వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు నటరాజ్ యాదవ్. మాది మంగళపూర్ గ్రామం, గూడూరు మండలం. ఈరోజు గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు లేనంత విధంగా నిమ్మ రేట్లు గరిష్ట స్థాయికి తాగాయి. సుమారు 200 నుంచి 230 వరకు ఈరోజు మన గూడూరు మార్కెట్లో నిమ్మకాయల రేటు పలుకుతుంది. ఇది ఎలా ఉందంటే మన ఫ్రూట్స్తో పాటు యాపిల్ వాటితో పోటీ పడే విధంగా ఈరోజు నిమ్మకాయలు ఇంత రేటుగా ఉన్నాయి. ఈ నిమ్మ రేట్లతో మన రైతుల ముఖాల్లో చాలా ఆశలు, చాలా సంతోషాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే మనకి ఎప్పుడు వానలు పడకపోవడం, ధరలు లేకపోవడం, పంట సరిగా పండకపోవడం, ఇవన్నీ మనకు తెలిసిన సమస్యలే. కానీ ఈరోజు పరిస్థితి మారింది. గత ఒక 1 మంత్ నుంచి, ఒక నెల నుంచి చూస్తే రేట్లు భయంకరంగా భారీగా పెరుగుతున్నాయి. ఇది రైతులకి ఎంతో శుభసూచకం. ఇంకా నేను తీసుకుంటే సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మా ఫాదర్స్ నుంచి ఒక 10 ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తూ ఉన్నాం. మాకు దగ్గర 800 నుంచి 900 నిమ్మ చెట్లు ఉన్నాయి. సో ఈ సుమారు 10-20 సంవత్సరాల్లో ఇటువంటి రేట్లు ఎప్పుడు మేము చూడలేదు. సో చాలా ఆనందంగా ఉంది. ఇంత రేటు పలుకుతున్నందుకు మా